హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ 7 హవా అయితే బాగానే నడుస్తుంది. ఈ బిగ్ బాస్ 7 హవాలో చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఇప్పుడు దాకా బిగ్ బాస్ 6 సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. 7th సీజన్లకి అడుగు పెట్టబోతుంది. ఈ 7th సీజన్లో అడుగు పెట్టబోయే ముందు చాలా సంఘటనలు అయితే అందరూ చెప్తున్నారు. ఏంటంటే దీంట్లో ప్రముఖ యాక్టర్లు, సీరియల్ యాక్టర్స్ మరియు సింగర్స్ అందరూ వచ్చే అవకాశం చాలానే ఉంది. అదిగాక మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్స్ ఉంటారు కదా, ఆ రీల్స్ స్టార్స్ కూడా వస్తున్నారు. వీరందరి గురించి తెలుసుకోబోయే ముందు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు ఈ బిగ్ బాస్ 7లో చాలామంది కంటెస్ట్లు అయితే వస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక కేటగిరీ అయితే ఉంది. వీళ్ళందరినీ మనం చాలాసార్లు కొంతమందిని ఇన్స్టాగ్రామ్లో చూసింటాం, కొంతమందిని టీవీ సీరియల్స్లో, ఇప్పుడు బాగా ఫేమస్ అయిన టీవీ సీరియల్స్లో చూసింటాం. ఒకప్పుడు హీరోయిన్లు, హీరోలు కూడా ఈ బిగ్ బాస్ 7లోకి అయితే వస్తున్నారు. వారందరి జాబితా తీస్తే ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. అదిగాక అందులో మన జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా చాలామంది వస్తున్నారు. వారందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పల్లవి ప్రశాంత్ ఏంలే మనం చూసింటాం. పల్లవి ప్రశాంత్ ఎవరో కాదు, బాగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో వైరల్ అయ్యిండు. అన్న మేము పేదోళ్ళమన్నా, మేము రైతులమన్నా అంటూ రీల్స్ తీసుకొని ఎంతోమందికి రైతు గురించి బాగా ఉదాహరణగా చెప్పిండు. ఎమోషనల్ కంటెంట్స్ కూడా బాగానే ఇన్స్టాగ్రామ్లో జరిగాయి. కానీ ఈ బిగ్ బాస్ 7లో ఇన్స్టాగ్రామ్ ఇట్లా సింపతితో అయితే ఓట్లు పడతాయని మాత్రం అనుకోగాకండి. నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ ఎవరో కదండి, మనకు చాలా ఇష్టమైన అమర్దీప్ చాలా సీరియల్స్లో నటించాడు. అదిగాక ఇతని కెరియర్ కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలయ్యి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ అందరూ మెచ్చుకునేలాగా తన యాక్టింగ్ అయితే నిరూపించుకున్నాడు. అతను కూడా బిగ్ బాస్ 7లోకి వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సింగర్ ఎవరో కాదు, దామిని గారు ఈ బిగ్ బాస్ 7లో కూడా వస్తున్నారనమాట. అంబాటి అర్జున్ ఒకప్పుడు బాగా ఫేమస్. ఎందుకంటే అతను తీసిన సీరియల్స్లో చాలా ఎమోషనల్, తను ఉన్న సింప్లిసిటీతోనే తన ఎమోషన్ అన్ని బాగా క్యారీ చేసేవాడు. అలాంటి అంబాటి అర్జున్ అప్పుడు సీరియల్స్లో కాక ఇప్పుడు యూట్యూబ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని తను మాత్రం ఇప్పుడు బిగ్ బాస్ 7లోకి వస్తున్నాడు. చూద్దాం అతని యాక్టింగ్ ఎలాంటిదో, అతని నిజస్వరూపం కూడా దాంట్లో. శోభ గారు ఎవరో కాదు, మనందరికీ ఫేవరెట్. వంటలక్క తెలుసు కదా, ఆ వంటలక్క సీరం అదేనండి కార్తీక దీపం సీరియల్లో వంటలక్కకు బాగా ఆపోజిట్గా ఉండి కార్తీక్ని ఎలాగైనా దక్కించుకోవాలని స్వార్థంతో బాగా పగతో దీపాన్ని ఇట్లా చేసింది కదా, బాగా చంపాలని, అది చేయాలని, ఇది చేయాలని చాలా చేసింది కదా. సో ఈ పాత్ర ఎంత పోషించిందంటే జనాల మైండ్లోకి ప్రతి ఒక్కరికి ఎక్కింది. అలాంటి వంటలక్క ప్రోగ్రాంలో శోభ గారు ఇప్పుడు ఈ బిగ్ బాస్లోకి అయితే వస్తున్నారు. ఇప్పుడైతే హవా మామూలుగా లేదు, డ్యాన్స్ మాస్టర్లకు కూడా హవా అయితే బాగానే పెరిగింది. ఈ డ్యాన్స్ మాస్టర్ హవాలో సందీప్ గారు కూడా వస్తున్నారు. తనకంటూ కొన్ని ప్రోమోస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన డీలో కానీ వాటిల్లో కానీ కొన్ని ప్రోమోస్లో అతను కొరియోగ్రాఫర్ చేసిన ఏ వీడియో అన్నా కానీ, ఏ డ్యాన్స్ అన్నా కానీ దానికంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకొని బాగా ట్రెండింగ్లో అయితే నిలిచారనమాట. ఈ సీరియల్ యాక్టర్స్ని ఈసారి బిగ్ బాస్ బాగానే గట్టిగా లాగేసింది. ఎందుకంటే ఈ మధ్య సీరియల్లో ఇప్పటికే ముగ్గురు, ఈ క్రాంతి గారు కూడా సీరియల్ యాక్టరే. కానీ ఇంక ఇతని ప్లేస్ ఎలా ఉందో, అసలు ఎలా చేయబోతున్నాడో కూడా ముందు బిగ్ బాస్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పూజామూర్తి గారు కూడా బిగ్ బాస్ 7లో మంచి రోల్ అయితే ఉంది. అంటే ఇంకా ఏం లే, ప్రతి ఒక్కరిని అంటే ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో మొత్తం బాగా ఒక రేంజ్లోకి అయితే తీసుకెళ్తుందన్నమాట బిగ్ బాస్. ఈసారి అసలు ఇలా క్యారెక్టర్లు ఏందో మాత్రం రియల్గా అమేజింగ్ అయితే చూడాల్సిందే. అంజలి గారి గురించి తెలియని వారు అంటూ ఎవరు లేరు. అంజలి గారు మాత్రం తన రోల్ పోషించారంటే ఒక లెవెల్ అనమాట. అలాంటి అంజలి గారు బిగ్ బాస్ 7లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనందరం ఇప్పుడు దాకా సీరియల్ గురించి తెలుసుకున్నాం, కొరియోగ్రాఫర్ల గురించి తెలుసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాం. కానీ TV9 యాంకర్ గురించి కూడా చూడండి. ఇంతకుముందు TV9లో నాగవల్లి గారు వచ్చారు, ఇప్పుడు మాత్రం TV9 ప్రత్యూష గారు వస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని సీజన్స్లో కూడా రావాల్సి వచ్చిన ఛాన్సెస్ ఉంది, బట్ ఎందుకో ఈసారి మాత్రం వచ్చే ఛాన్స్ మాత్రం పక్కాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి షకీల గారు కొన్ని సినిమాల్లో బాగానే నటించారు. అదిగాక ఇప్పటి సినిమాల కంటే ఒకప్పుడు అంటే 90s కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే షకీల గారి గురించి తెలుసు. ఎందుకంటే ఆమె ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒక మంచి లీడ్ పాత్రను అయితే పోషించారు. ఎమోషనల్ కానీ ఎలాంటి అంటే అంతలా బాగా నటించారనమాట. అదిగాక ఒక ఇంటర్వ్యూలో కూడా చూసింటాం, షకీల గారు ఎన్ని బాధలు పడుతుంటే అన్ని సినిమాలు చేసింటారో. అసలు షకీల గారి బయోడేటా కూడా కొన్ని విషయాల్లో కొన్నిసార్లు మనకే బాధపడేలాగా అనిపించేది అనమాట. అలాంటి షకీల గారు కూడా ఇప్పుడు మనకు ఈ బిగ్ బాస్ 7లోకి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారి గురించి అయితే తెలిసే ఉంటుంది. శివాజీ గారు ఇప్పుడు గురించే కానీ ఇప్పుడు మనకు రవితేజ గారు ఎలాగనో అప్పట్లో శివాజీ గారు అలాగా ఎన్ని సినిమాలు తీసినా ఒక ఫన్నీ క్యారెక్టర్, అలాగే మాస్ లుక్, ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఇలాంటివి కానీ ఏదైనా కానీ ఎమోషనల్ చూపించాలన్న శివాజీ గారు ఒక మంచి వే అనేది ఉంది. అలాంటి శివాజీ గారు మాత్రం బిగ్ బాస్ 7లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ అది ఇంకా ఫిక్స్ కాలేదు. ఒకవేళ ఫిక్స్ అయితే మాత్రం
శివాజీ గారు కూడా వచ్చే అవకాశం అయితే చాలానే ఉంది. మనందరికీ జబర్దస్త్ గురించి అయితే తెలుసు. జబర్దస్త్లో మనందరికీ బుల్లెట్ భాస్కర్ టీం అంటే ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంది, బుల్లెట్ భాస్కర్ గారు మరియు అలాగే నరేష్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒక మైండ్ లెవెల్ బ్లోయింగ్గా ఉండేది. అదిగాక బుల్లెట్ భాస్కర్ గారు తన మిమిక్రీతో కొన్ని మిమిక్రీతో చాలా చూసింటాం. అంటే ఆయన మిమిక్రీ చేసినా కూడా ఏదన్నా కానీ ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో చేసేవారు. అలాంటిది బుల్లెట్ భాస్కర్ గారు మరియు నరేష్ అలాగే రియాజ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి, అంటే వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే అవకాశం ఉందైతే బిగ్ బాస్ 7 నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రియాంక అంటే ఎవరో కాదు, మనకు యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ అలాగే టీవీ సీరియల్స్లో కూడా, టీవీ సీరియల్సే కాదండో ఈమె హీరోయిన్గా కూడా ఒక మూవీలో యాడ్ చేసింది. ఒక మూవీ యాడ్ చేస్తే ఈమె ఎంత ఎలా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది. అంటే ఒక సీన్ చూసే ఈమెది ఒక వీడియో, ఆ వీడియోలో ఈ అమ్మాయి చేసిన యాక్టింగ్ ఎలా ఉందంటే సేమ్ సైలెంట్గానే ఈ అమ్మాయి చేసే మాత్రం పాత్ర మామూలు లేదు, అంత బాగుందన్నమాట ఈమె యాక్టింగ్ కానీ. అలాంటిది ప్రియాంక గారు కూడా వస్తున్నారు. అలాగే ఇంకా మనందరికీ యూట్యూబ్లో బాగా ఫేమ్ అయిన వారి గురించి తెలుసు కదా, శీతల్ గారు కూడా వచ్చే అవకాశం, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే ఛాన్స్ ఉందని కూడా వస్తున్నాయి. మహేష్ అయితే మనకు తెలుసు. మహేష్ ఎవరు, మన రంగస్థలం సినిమాలో చిట్టిబాబు ఉన్నాడు కదా, అదేనండి మన రామ్ చరణ్ గారు. మన రామ్ చరణ్ గారికి పక్కన ఏదన్నా కానీ ప్రాంప్టింగ్ చేసే, అంటే రామ్ చరణ్ గారికి వినపడకపోతే తను వచ్చేసి గట్టిగా చెప్తాడు కదా, అదేనండి మన మహేష్ అన్న గారు. ఒకప్పుడు జబర్దస్త్లో మంచి ఫామ్ సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేక కెరియర్ని ఏర్పాటు చేసుకొని, నేను మీ నాగార్జున అని చెప్పేసి, అంటే నాగార్జున లాంటి సినిమా ఒకటి తీసేసి అట్లా సినిమాలతో సహా తనకంటూ సపరేట్ కేటగిరీని అయితే ఎంచుకున్నాడు. అలాంటి మహేష్ గారు కూడా ఇప్పుడు బిగ్ బాస్ లేకి వస్తున్నారు. మహేష్ గారు బిగ్ బాస్ లేకి వస్తే మామూలు రచ్చ ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళందరూ ఎలాగా అంటే అప్పుడు శివాజీ గారు కానీ తర్వాత సోహెల్ వీళ్ళందరూ ఎలా వచ్చారో సేమ్గా నెక్స్ట్ కూడా మహేష్ అన్న గారు అయితే ఛాన్స్ ఎక్కువ ఉండే అవకాశం, ఏంటంటే ఈసారి టైటిల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. సాగర్ గారు గురించి తెలియని వాళ్ళంటూ ఎవరుండరు. సాగర్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక తండ్రి రోల్ చేశారు. అతను దేంట్లో యాడ్ చేశారంటే మొగలి రేకులు అనే సీరియల్లో యాడ్ చేశారు. అతని ఆ సీరియల్లో ఎలా ఉందంటే, ఆ సీరియల్లో తను చేసిన యాక్టింగ్ ఎక్సలెంట్ లెవెల్ అనమాట. ఎంతలా అంటే తను ఒక ఫాదర్ క్యారెక్టర్ అలాగే ఒక కొడుకు క్యారెక్టర్లో ఒక మాస్ లుక్ ఒక క్లాస్ లుక్ రెండు కలిపి ఇచ్చారు. అలాంటి సాగర్ గారు ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ 7కి వచ్చే ఛాన్స్ చాలా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో అంటే అది కూడా డౌట్తో ఉన్నారనమాట. సాగర్ గారు వచ్చేదో లేదో అనేది ఇప్పుడు దాకా తెలుసుకున్నారు కదా మన బిగ్ బాస్ 7లోకి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరియు ఆర్టిస్టుల గురించి. ఇలాంటి మంచి మంచి బిగ్ బాస్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.